వీడు ఎట్లా పుట్టిండు, ఎట్లా పెరిగిండు, ఈయన పెంపకం ఏంది నాకు అర్థమే కాదు ఈ ఉదయనిధి స్టాలిన్. తమిళనాడులో ఎలక్షన్లు విజయ్ గెలిచిండు. విజయ్ గెలిచిన తర్వాత ఆయన ఒక ఓఎస్డీని పెట్టుకున్నాడు. ఆ ఓఎస్డీ ఆస్ట్రాలజర్ అట. ఆయన ఎవరిని ఓఎస్డీ పెట్టుకుంటే డిఎంకే వాళ్ళకి ఎందుకు మండుతుంది? ప్రమాణ స్వీకారం చేసి ఒక వీక్ కూడా కాలే ఆ ఓఎస్డీ ఆస్ట్రాలజర్ని పెట్టుకుంటారా అంటే పెట్టుకోవద్దా? హిందూ ధర్మానికి లింక్ అనేది ఎవడికి ఉండొద్దా? హిందూ ధర్మానికి లింక్ ఉంటే గాడిగా పాపాత్ముడా, పరమ పాపాత్ముడా? హిందూ ధర్మం అంటే మీకు అంత చులకనా? హిందూ ధర్మము మీద డిస్కస్ చేసేటోళ్ళ మీద ఎంత మనకు ఏమంటారు కలేజా కదులుతుందో, ఇవాళ హిందూ ధర్మం పేరు చెప్పుకొని అడ్డమైన రాజకీయాలు చేసేటోళ్ళని అడ్డంగా బుక్ చేయాలి కూడా. అది కూడా ఇలా మనం డిస్కస్ చేయాలి. ఇప్పుడు ఆ ఉదయనిధి స్టాలిన్ అనేటోడికి ఎవడు మాట్లాడతలేడు కదా, ఆయన గురించి ఎవడు మాట్లాడతలేడు. ఇక ఆయన గురించి మాట్లాడకపోయేసరికి నేను లైమ్ లైట్లకు రావాలి దేశం మొత్తంలో అని చెప్పి మళ్ళీ సనాతన ధర్మం మీద మాట్లాడతారు. దీన్నే అంటారు అధికార దాహం. అధికార దాహం. ముంగట మాట్లాడాడు ఎవడు, వెనకకేను పొడవనిగానే చూస్తారు హిందువుల. ఇవాళ దేశ రాజకీయాలల్లా పలు చోట్లల్లా ఏ గల్లైనా, గల్లీ నుంచి ఢిల్లీ అయినా ఒకటి మాత్రం క్రిస్టల్ క్లియర్ అయిందా లేదా ఫ్రెండ్స్? హిందుత్వం వదిలినోడు రాజకీయాలు ఇక చెయ్యలేడు అని చెప్పి అర్థమైందా లేదా? అది నువ్వు కేజ్రీవాలే తీసుకో, నువ్వు మమతా బెనర్జీయే తీసుకో, కాంగ్రెస్ పార్టీ తీసుకో, దేశంలో నీకు అర్థమవుతుంది కదా. హిందూ నువ్వు గర్వంగా గర్వసేమే హిందూ అని చెప్పుకోనిక నీకు సిగ్గేందుకు? ఇప్పుడు విజయ్ వచ్చి హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడతానంటే బొందలగడల మీద మూలలు కొడతారు తమిళనాడులో. స్టాలిన్ని కొట్టలే అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు స్టాలిన్ ఊగనే ఓడిపోయింది అనుకుంటుంటా, అలా అయ్యనే ఓడిపోయిండు. ఇంకా ఇడికి సిగ్గు రాలే కొడుకుకి. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. ఇగో ఈడొకడు, వీడు ఎట్లా పుట్టిండు, ఎట్లా పెరిగిండు, ఈయన పెంపకం ఏంది నాకు అర్థమే కాదు ఈ ఉదయనిధి స్టాలిన్. తమిళనాడులో ఎలక్షన్లు గెలిచిండ్రు. ఓకే, ప్రజల మ్యాండేటు. మనం క్లియర్ కట్గా 3 సినారియోలు పెట్టినాం. ఆ సినారియోలు పెట్టిన తర్వాత మన షో బంద్ కావాల్సి వచ్చింది కొన్ని కారణాల వల్ల. ఆ రోజు కూడా మనం క్లియర్ కట్గా చెప్పినాం విజయ్ ముఖ్యమంత్రి 100% అవుతాడు, లేకపోతే గవర్నర్ రూల్ సైడ్ పోతే గవర్నర్ రూల్ సైడ్ పోదు, చూసుకోపోయారు అది ఒకసారి మనం క్లియర్ కట్గా చెప్పినాం. మరి అన్న డిఎంకే కూడా ఇలా 30 మందితోనో ఎవరితోనో మద్దతు కూడా తెలుపుతా అని చెప్పి విజయ్ జోసెఫ్కి క్లియర్ కట్గా మద్దతు తెలిపిండ్రు. బట్ ఇప్పుడు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఏందనంటే విజయ్ గెలిచిండు. విజయ్ గెలిచిన తర్వాత ఆయన ఒక ఓఎస్డీని పెట్టుకున్నాడు. ఆ ఓఎస్డీ ఆస్ట్రాలజర్ అట, జ్యోతిష్యం చెప్పే ఆస్ట్రాలజర్, జ్యోతిష్యం చెప్పేటోడట. ఆయన ఎవరిని ఓఎస్డీ పెట్టుకుంటే డిఎంకే వాళ్ళకి ఎందుకు మండుతుంది? విజయ్ గెలిచిండు. తమిళనాడు ప్రజలు ఇక ఈ వద్దురా బాబు ఈ అడ్డమైన రాజకీయాలు అని చెప్పి మీ మూతి మీద దాన్ని విజయ్ని గెలిపించారు. విజయ్ నాకు ఇష్టమా లేదా అన్నది పక్కకు పెడదాం. రాజకీయాలలో ఉన్నప్పుడు నీకు ఒకటి నచ్చుతుంది, ఒకటి నచ్చదు. నీకు నచ్చిన దాని గురించి నువ్వెంత పాజిటివ్గా చెప్తావో నాకు నచ్చని దాని గురించి కూడా నేను అంతే నెగిటివ్గా చెప్తా. ఇదే రాజకీయం. బట్ ప్రజల మ్యాండేట్ వచ్చిన తర్వాత విజయ్కి ఛాన్స్ ఇవ్వాలి. విజయ్కి ఛాన్స్ ఇవ్వాలి. అట్లీస్ట్ ఒక 1.5 year. ఆయనకి ఇంక ఎక్స్పీరియన్స్ కూడా లేదు కాబట్టి వేరే మినిమం 2 to 3 years ఆయనకు ఇవ్వాల్సిందే. అట్లాంటిది 1 week కూడా కాలే ప్రమాణ స్వీకారం చేసి. కరెక్టా? ప్రమాణ స్వీకారం చేసి 1 week కూడా కాలే ఓఎస్డీ ఆస్ట్రాలజర్ని పెట్టుకుంటారా అంటే పెట్టుకోవద్దా? హిందూ ధర్మానికి లింక్ అనేది ఎవడికి ఉండొద్దా? హిందూ ధర్మానికి లింక్ ఉంటే గాడిగా పాపాత్ముడా, పరమ పాపాత్ముడా? హిందూ ధర్మం అంటే మీకు అంత చులకనా? హిందూ ధర్మము మీద డిస్కస్ చేసేటోళ్ళ మీద ఎంత మనకు ఏమంటారు కలేజా కదులుతుందో, ఇవాళ హిందూ ధర్మం పేరు చెప్పుకొని అడ్డమైన రాజకీయాలు చేసేటోళ్ళని అడ్డంగా బుక్ చేయాలి కూడా. అది కూడా ఇలా మనం డిస్కస్ చేయాలి. ఇప్పుడు ఆ ఉదయనిధి స్టాలిన్ అనేటోడికి ఎవడు మాట్లాడతలేడు కదా, ఆయన గురించి ఎవడు మాట్లాడతలేడు. ఇక ఆయన గురించి మాట్లాడకపోయేసరికి నేను లైమ్ లైట్లకు రావాలి దేశం మొత్తంలో అని చెప్పి మళ్ళీ సనాతన ధర్మం మీద మాట్లాడతారు. నాకు ప్రాబ్లం ఏంది తెలుసా? నాకు ప్రాబ్లం బెంగాల్లోకి అట్లీస్ట్ తెలివి వచ్చి ఆ తెలివి తపస్సుగా మారి అది సంకల్పమై ఇవాళ వెస్ట్ బెంగాల్ని వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు తెచ్చుకున్నారు. తమిళనాడు ప్రజల అత్యంత పెద్ద దేవాలయాలు, అత్యంత పవిత్ర పావనమైన దేవాలయాలు మన తమిళనాడులో ఉన్నాయి. పురాతన సనాతన విలువలు తమిళనాడులో ఉన్నాయి. 87% హిందువులు తమిళనాడులో, 87% పాపులేషను తమిళనాడులో హిందువులు. ఈ 87% హిందువులు సనాతన ధర్మము కూడా వచ్చి ఎరాటికేట్ చేస్తానంటే కుసోని చెక్కబదన చేస్తారు చూడు, నా కరికాలకేం మండుతుంది. ఎవడో ఒకడు గిరీష్ గాడో లేకపోతే ఎల్లిగాడో లేకపోతే ఎవడో మల్లిగాడో వచ్చి మాట్లాడాలా, అప్పుడే మీకు లోపల సనాతన ధర్మం లేస్తుంది. లేకపోతే లేవదా? పీక నీకున్నారా భూమి మీద? మీరు ఉద్యోగాలు పని చేసుకుంటా జీతం చేసుకొని మార్గదర్శి లేకపోతే ఆ చిట్ ఫండ్లలో పైసలు జమ చేసుకొని పేపర్ తీసి ఇట్లా చదివి దునియా మారదు. నువ్వు మారినావురా? నువ్వు మారినవా? వాడి మీద ఒక్క కేసు వేయనిక నీకు ధైర్యం సరిపోతుందా?
ఎవడైతే చేస్తాడో వాడికి ఫోన్ చేసి చెప్తావు కదరా, నాకు ప్రాబ్లం మీతోనరా, వాడు మనం ఇట్లున్నామందుకే వాడు అట్లా ఉన్నాడు. ఇలా విజయ్ తమిళనాడులో సక్సీడ్ అయిండు. విజయ్ సైలెంట్ ఉన్నాడు. ఇప్పుడు విజయ్ జోసెఫ్ కరెక్ట్, వాళ్ళ అమ్మ గుడిలో పోవుడు కూడా ఎన్నోసార్లు ఫోటోలు వచ్చినాయి కరెక్ట్. ఆయన ఓఎస్డీని ఎవరిని పెట్టుకున్నాడు, ఆస్ట్రాలజర్ని పెట్టుకున్నాడు. అంటే ఈ ప్యాటర్న్ చూస్తే తమిళనాడులో జరిగిన రాజకీయాలకు భిన్నంగా నేను అందరినీ కలుపుకోపోతా, ఇటు హిందువులను, ముస్లింలను, క్రిస్టియన్లను అనే కాన్సెప్ట్ మీకు మూట కనిపిస్తలేదా? ఇప్పుడే విజయ్ మీద పోయి నువ్వు గడపరదించుతానంటే ఫాయిదా అయిందిరా, నాకు అర్థం కాదు. కానీ రేవంత్ రెడ్డి అసంటికి నాకు తెలిసి మనం 1.5-2 years వరకు నోట్లో మనం కూర్చొని ఉన్నాం. 1 year వరకు అయితే ఖచ్చితంగా కూర్చొని ఉన్నాం చిత్రగుప్తులో కూడా. ఓకే అన్న ఇది తప్పు, ఇది ఇట్లా నడుస్తుంది ఇట్లా 1.5 year తర్వాత మనం జర విజృంభణ స్టార్ట్ చేసినామనంటే అది వేరే విషయం. 1 week కూడా కాలే. దీన్నే అంటారు అధికార దాహం. ముంగట మాట్లాడాడు ఎవడు, వెనకకేను పొడవనిగానే చూస్తారు హిందువుల. అసలు ఈసుంటోనని తమిళనాడు ప్రజలు ఎందుకు ఎంటర్టైన్ చేస్తారో నాకు అర్థం కాదు. ఓ 4 రూపాయల స్కీమ్ల కోసము ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టుకున్నాడు హిందూ ఎట్లయితాడు, సనాతన ధర్మాల విలువలకు స్ఫూర్తి ఎట్లయితాడు అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఇవాళ దేశ రాజకీయాలల్లా పలు చోట్లల్లా ఏ గల్లీ నుంచి ఢిల్లీ అయినా ఒకటి మాత్రం క్రిస్టల్ క్లియర్ అయిందా లేదా ఫ్రెండ్స్? హిందుత్వం వదిలినోడు రాజకీయాలు ఇక చెయ్యలేడు అని చెప్పి అర్థమైందా లేదా? అది నువ్వు కేజ్రీవాలే తీసుకో, నువ్వు మమతా బెనర్జీయే తీసుకో, కాంగ్రెస్ పార్టీ తీసుకో, దేశంలో మీకు అర్థమవుతుంది కదా. హిందూ నువ్వు గర్వంగా గర్వసేమే హిందూ అని చెప్పుకోనిక నీకు సిగ్గేందుకు? తమిళనాడు ప్రజలను కూడా నేను అడుగుతున్నా, అంటే యూ మీన్ టు సే ద 13% ఆఫ్ ది మైనారిటీ ఓట్ విచ్ ప్రివేల్స్ ఇన్ తమిళనాడు హ్యాస్ బికమ్ ఎ మ్యాండేట్ ఫర్ తమిళనాడు యాజ్ ఫర్ as ది పొలిటికల్ పార్టీస్ ఈస్ కన్సర్న్. అండ్ దిస్ ఈజ్ వేర్ ఐ గెట్ ఇరిటేటెడ్. మండుతుంది అరికాలకి. 87% పాపులేషన్ గూగుల్లో ఓటర్ మీకు అంతే అనుకుంటా, more than 80% ఉంది హిందూ పాపులేషన్. మళ్ళీ మనం పెద్దగా మాట్లాడతాం, ధర్మబద్ధంగా మాట్లాడతాం, ధర్మ యోధుల లెక్క మాట్లాడతాం. ఇప్పుడు ఫ్యాక్ట్ ఏంటంటే విజయ్కి ఛాన్స్ ఇవ్వాలి. విజయ్ నాకు నచ్చుతాడా నాకు లేడా, వెనకడికి నువ్వు కూడా తిట్టినావు కదా అంటే బరాబర్ రాజకీయాలలో తిడతాం. మోడీతో చేతులు కలుపుతానన్నాడా, బీజేపీతో ఎన్డీఏతో చేతులు కలుపుతానన్నాడా? ఎందుకు కలపానన్నాడు? మళ్ళీ ఆయనకు వ్యతిరేకత ఉండొచ్చు, మాకు వ్యతిరేకత ఉండొద్దా? బట్ తమిళనాడు ప్రజలు మ్యాండేట్ ఇచ్చిండ్రు. మ్యాండేట్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రజల యొక్క మ్యాండేట్ని రెస్పెక్ట్ చేయాల్సింది రాజ్యాంగం. గిరీష్ గారు రాజ్యాంగబద్ధంగానే ఉంటాడు. ఇప్పుడు విజయ్ వచ్చి హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడతానంటే బొందలగడ్డల మీద మూలలు కొడతారు తమిళనాడులో కూడా. స్టాలిన్ని కొట్టలే అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు స్టాలిన్ ఊకనే ఓడిపోయింది అనుకుంటుంటా, అలా అయ్యనే ఓడిపోయిండు. ఇంకా ఇడికి సిగ్గురాలే కొడుకుకి, అయ్య ఓడిపోయినా కొడుకుకి సిగ్గురాలే. ఎందుకు చెప్పాలనా? చెల్తా హే హిందూ ధర్మంలో సబ్ కుచ్ చెల్తా హే. ఒకడు వచ్చి డైలాగులు కొడతాడు, ఇంకొకడు వచ్చి డెలివరీలు ఏముండే హిందుత్వంలో, అది ప్రాబ్లం. ఇప్పుడు తమిళనాడులో కొంతమంది ఆల్రెడీ ప్రాపగండా షురూ చేసిరు మామ. ఏమన్నానంటే అగో చూసినావా విజయ్ ఆడ కూర్చొని సైలెంట్గా చూస్తున్నా. సైలెంట్గా చూడకపోతే మళ్ళీ గడివి కదా. ఇప్పుడు ఓ మాట అడుగుతున్నా, ఇట్లా చేసిండన్నా అని చెప్తే అరే ఆడు ఫాల్తు కాడరా అని పట్టించుకోకనని అంటున్నాను. ఇప్పుడు మీరే నాకు ఎన్నోసార్లు కమెంట్లు పెట్టారు, అన్న ఈయన మీద కౌంటర్ అన్న ఈడు ఎక్కువ మాట్లాడుతున్నట్టే, గాని ఎందుకు చూస్తున్నావు అని అంట, గలని ఎందుకు చూస్తున్నావు నువ్వు అని అంటమానమా? అవునా కదా? విజయ్ ప్రమాణ స్వీకారం చేసి 1 week కాలే అంటే లేచి స్టాలిన్ నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడక నీ తొడగొడతా అని చెప్పి ఇక అట్లా డైలాగులు కొట్టినోడు డెలివరీ చేయలేడు. సైలెంట్గా ఉన్నోడు మనసులో ఆలోచనలు నడుస్తుంటాయి. ఛాన్స్ ఇవ్వాలి బ్రదర్. ఆడు నచ్చినా నచ్చకపోయినా ఛాన్స్ ఇవ్వాల. అదే నియతి, అదే నీతి. ఈవెన్చువలీ అగర్ విజయ్ రాజకీయాలకు దగ్గరగానికి ఆర్ పదవి కోసం ఆర్ రాజ్యాధికారం కోసం ధర్మ విరుద్ధమైన పనులు చేస్తే అప్పుడు మాట్లాడదాం కదా. అది 1 week 1 day 1 second అన్నది ఇంపార్టెంట్ కాదు. ధర్మ విరుద్ధంగా ఉంటాయి. హీ హాజ్ చూజన్ టు బీ సైలెంట్ అండ్ సమ్టైమ్స్ నాట్ టేకింగ్ ఏ డెసిషన్ ఆర్ బీయింగ్ ఏ సైలెంట్ ఈజ్ ఆల్సో ఏ డెసిషన్. ఐఎమ్ నాట్, నేను ఇప్పుడు ఆయనను పొగుడుతలే. అయితే ఇప్పుడు నేనేమంటున్నా, మళ్ళీ సనాతన ధర్మ ఠేకాదారులు కదా అందరూ. తమిళనాడు బీజేపీ ఎంత కాగిపోయింది లాస్ట్కి. 11% ఉన్న తమిళనాడు బీజేపీ 3%కి వచ్చిందా లేదా? మళ్ళీ గడివిగిరా తమిళనాడు బీజేపీ. నేను ఫస్ట్ మన ఇంటి బంగారాన్ని చక్కగా చేసుకుందాం. మందెందుకు మనకు? మన ఇల్లు చక్కగా ఉందనుకో, పంచాయతీ చక్కగా ఉండదు కదా. కరెక్టా రాగా నేను మాట్లాడుతుంది? మన ఇంటి బంగారం కరెక్ట్ ఉంటే అన్ని కరెక్ట్గా ఉంటాయి కదా బ్రదర్. వీళ్ళు ఏం ట్వీట్ చేసిరు బీజేపీలు? మళ్ళీ ఒకసారి ఇట్లా చేసిరు. అది సరే మళ్ళీ ఒకసారి చేసి మీరు గడివికిరా, మనం లోపలేసిర్రా, మీరు ఎక్స్ప్లాయిట్ చేస్తుర్రా మళ్ళీ హిందుత్వాన్ని, హిందుత్వ ధర్మం పేరు మీద అనేది క్వశ్చన్. నువ్వు ఇంటోడైనా బయటోడైనా నిలదీయాల్సిన టైం వచ్చింది ఇవాళ దేశంలో. ఎందుకు చెప్పాలా? దేశాన్ని కాపాడుకోవాలా, దేశాన్ని ప్రేమించేటోడిని కూడా కాపాడుకోవాలా. ఆ రూపం ఏదన్నా ఉండొచ్చు. నువ్వేమనుకుంటున్నావు అనేది నీ కమెంట్ రూపంలో చెప్పు. భారత్ మాతాకి జై.